బయటపడ్డాయి. వారు దిగిన వెంటనే 60 years ఉన్నటువంటి మహిళలు కూడా ప్రెగ్నెంట్ అయి ఉండడాన్ని చూశారు. సో ఎప్పుడైతే ఈ విషయాన్ని చూసినటువంటి వ్యక్తికి అసలు ఏంటి ఈ వయసులో వాళ్ళు ప్రెగ్నెంట్ ఉండడం అంటే అసలు వాళ్ళు ఏం తింటున్నారు, ఎందుకు ఈ విధంగా ఉందని చెప్పి పరిశీలన చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పుకోవచ్చారు మేము ఏమేమి వాడతారు, వాళ్ళు ఏమేమి తింటారు, ఇవన్నీ పరిశీలన చేసి 1976లో దీని మీద అధ్యయనాలు స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్న ఏకైక దుంప ఏమైనా ఈ భూమి మీద ఉందంటే అది ఒక నల్ల అల్లం మాత్రమే. సో నల్ల అల్లం మీద ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లు మీరు గూగుల్లో అందరూ చదువుకున్నారు విజ్ఞులు, మీరు వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ఇది బ్రెయిన్ మీద ఎట్లా పనిచేస్తుంది, హార్ట్ మీద ఎట్లా పనిచేస్తుంది, రక్త ప్రసరణ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుస్తుంది, యాంటీ క్యాన్సర్ గా ఇది ఎలా పనిచేస్తుంది, వీటన్నిటి మీద రీసెర్చ్ పేపర్లు ఇదే డాక్టర్ సాబులు చేసి ఉన్నాయి. అదేవిధంగా షుగర్, డయాబెటీస్, ఒకసారి డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వేసుకోవాలంటారు. ఈరోజు జీవితాంతం మందులు లేకుండా చేశారు. కేవలం ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months ఈరోజు అందరూ మిత్రులు కూడా ఇక్కడ వాడుకొని తగ్గినటువంటి వాళ్ళు మన ముందర ఉన్నారు. పూటకు 35 యూనిట్లు ఇన్సులిన్ వేసుకునేటటువంటి వ్యక్తులు వితౌట్ ఇన్సులిన్, జీరో ఇన్సులిన్ చేసి పడేసి. నేను ఎక్కడో సింగపూర్, థాయిలాండ్ లోనో మలేషియాలోనో చెప్పట్లేదు, మీ కరీంనగర్ లో, మీ మూడ్లో తగ్గినటువంటి వాళ్ళ వీడియోలు అన్ని కూడా సాక్షాత్కారంగా ఈరోజు మీ ముందు తగ్గినటువంటి వాళ్ళని కూడా మేము ముందు నిలబెడతాం, ఇక్కడే మాట్లాడిస్తాం. ఆ రకంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా మనం ఈ యొక్క ప్రోడక్ట్ గురించి డెప్త్ గా మనం తెలుసుకుందాం. VR4 అని ఎందుకు దీనికి పేరు పెట్టారు, అందులో ఏముంటుందని చెప్పాను. కంప్లీట్లీ బ్లాక్ జింజర్ ఉంటుంది, అంటే నల్ల అల్లం యొక్క సారం ఉంటుంది. ఓకేనండి. 100% బ్లాక్ జింజర్ ఉన్నటువంటి దీనికి VR4 అనే నామకరణం ఎందుకు చేశారంటే V ఫర్ వాల్టన్. V అనేది కంపెనీ పేరుని రిప్రజెంట్ చేస్తారు. R4 అంటే ఏంటి, రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. రిమూవ్స్ వాట్? రిమూవ్స్ అంటే మీ అందరికీ తెలుసు తొలగించడాన్ని. ఏం తొలగిస్తారు? రిమూవ్స్ టాక్సిన్స్ ఫ్రమ్ అవర్ బాడీ. మన శరీరంలోకి వచ్చినటువంటి విష పదార్థాలన్నిటినీ ఈ యొక్క బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ తొలగిస్తుందని చెప్పారు. అయితే మానవుని శరీరంలోకి విష పదార్థాలు ఎలా వచ్చాయి? మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి ద్వారా వచ్చినటువంటి విష పదార్థాలన్నీ కూడా మానవుని శరీరంలోకి వస్తాయి. అంతకన్నా మించి మన శరీరమే ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. మరి దీని నుంచి వచ్చేటటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బాడీలో అలానే ఉండిపోతాయి. సార్ మన ఇంట్లో ఒక సింక్ ఉంటుంది, ఆ సింక్ కానీ చేతులు కడుక్కున్నప్పుడు ఆహార పదార్థాలు మనం ఇది చేసినప్పుడు అవి కానీ పైప్ బ్లాక్ అయింది అనుకోండి, వాటర్ వెళ్తాయా? సేమ్ అదే విధంగా మానవుని శరీరంలో బ్లడ్లో కానీ టాక్సిన్స్ లోడ్ ఎక్కువైతే మన న్యూట్రియంట్స్ అంటే మనం తిన్నటువంటి ఆహారం నుంచి వచ్చినటువంటి పోషక పదార్థాలు శరీరంలో ఉన్న అవయవాల్లోకి అన్నిటికీ వెళ్ళదు, అంటే న్యూట్రియంట్స్ ని బ్లాక్ చేసి పడేస్తారు. సో ఎప్పుడైతే శరీరంలోకి పోషక పదార్థాలు అందవో ఆటోమేటిక్గా మనిషి అనేవాడు వీక్ అవుతాడు. తద్వారా ఏమవుతుంది, మన బాడీ వీకెన్ అయినప్పుడు వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గితే అల్టిమేట్గా మనకు జరిగేటటువంటి నష్టం ఏంటి? రేపొద్దున బ్యాక్టీరియాలు, వైరస్లు వచ్చి మన శరీరాన్ని ఆడుకుంటాయి. మరి ఈ వ్యవస్థ ఈరోజు బ్లాక్ జింజర్ని తీసుకుంటేనే వస్తుందా అంటే నో. భగవంతుడు న్యాచురల్ గా డిటాక్సిఫికేషన్ వ్యవస్థను మనకి ఇచ్చాడు. అంటే మన శరీరంలో రక్తంలో ఏమైనా మలినాలు వచ్చినాయనుకోండి, కిడ్నీ ఆటోమేటిక్గా తీసుకొని దాన్ని మొత్తం ఫిల్టర్ చేసి మళ్ళీ మూత్రం ద్వారా బయటకు పంపిస్తారు. లివర్ మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఏమైనా టాక్సిన్స్ ఉంటే ఆ టాక్సిన్స్ ని విచ్ఛిన్నం చేయడానికి లివర్ ఉంటుంది. అంటే న్యాచురల్ డిటాక్సిఫికేషన్ వ్యవస్థని భగవంతుడు మన శరీరంలో ఇచ్చాడు. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అవయవాలకి ఈ నల్లల్లం ద్వారా మనం ఇచ్చేటటువంటి సారం ద్వారా ఆ వ్యవస్థను వేగవంతం చేసి బాడీలో వచ్చేటటువంటి విష పదార్థాలను కావచ్చు, వ్యర్థ పదార్థాలను కావచ్చు, శరీరం నుంచి డిటాక్సిఫికేషన్ చేయడంలో ఈ నల్ల అల్లం యొక్క సారం ఉపయోగపడుతుందని అనేక రీసెర్చ్ పేపర్లు మనకు ఉన్నాయి. అంటే బాడీని మొట్టమొదటి పని ఏంటంటే క్లెన్సింగ్ చేస్తుంది, అంటే శరీరాన్ని శుభ్రపరుస్తుంది. మనం ఉదయం సాయంత్రం స్నానం చేసినంత మాత్రాన సరిపోదు, ఇన్సైడ్ బాడీని క్లెన్సింగ్ అనేది చేసుకోవాలి. సో ఆ క్లెన్సింగ్ చేసేటటువంటి క్రియను ఇది వేగవంతం చేసి శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల అవయవాల్లో ఉన్నటువంటి సెల్స్ కి ఇది పోషకాలను అందించి సెల్యులర్ నరిష్మెంట్ అనేది జరగడానికి చూస్తారు. ఇది మొట్టమొదటి పని. ఇక రెండోది ఏంటంటే
reduce oxidative stress and inflammation. సార్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి, ఇన్ఫ్లమేషన్ ఏంటి, ఇది తెలుసుకుందాం. అందరూ అనుకుంటారు ఇన్ఫ్లమేషన్ అంటే చెడ్డదని. కాదు, మంచిది. మంచిగా ఉన్న ఇన్ఫ్లమేషన్ చెడుగా ఎలా మారుతుంది? ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల బాడీలో జరిగేటటువంటి ఇదేంటి మనం ఒకసారి చూద్దాం. బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి కావడం వల్ల మనం తొందరగా ముసలివాళ్ళం. అసలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటో చూద్దాం. మన బాడీలో శక్తి పుట్టే పరిణామ క్రమంలో శక్తితో పాటు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి శరీరానికి రౌడీలు లాంటివి. నేను ఎందుకు రౌడీలతో పోల్చాను? అసలు ఒక రౌడీ అని ఎవరిని అంటాం? ఎందుకు రౌడీ అంటాం? ఒకడిని వాడు పక్కనోడిని దౌర్జన్యంగా కొట్టి లాక్కునే వాడిని రౌడీ అంటాం. అదే విధంగా నేను బాడీలో ఫ్రీ రాడికల్స్ రౌడీలతో పోల్చాను. ఎందుకు అంటే అవి వాటికి ఒక రకమైన తిండి కావాలి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి సర్వైవ్ కావాలంటే వాటికి ఎలక్ట్రాన్ అనే తిండి కావాలి. ఏం కావాలి? ఎలక్ట్రాన్ అనే తిండి కావాలి. మన బాడీలో ఎలక్ట్రాన్ ఎట్లా దొరుకుతుంది శరీరానికి? మనం కానీ తాజా పళ్ళు కూరగాయలు ఇవి పెట్టినప్పుడు బాడీకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లోనే ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. రైట్? మనం కానీ శరీరానికి తగినన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అందించకపోతే, అంటే ఎలక్ట్రాన్ అందించకపోతే, ఫ్రీ రాడికల్స్ ఎక్కువై బాడీలో ఈ ఎలక్ట్రాన్లు తక్కువైతే అప్పుడు వాటికి తిండి. నువ్వు కానీ నాకు కోరుకున్న తిండిని పెట్టకపోతే నేను నీ శరీరంలో ఉన్న హెల్తీ సెల్స్ ని చంపి అందులో ఉన్న ఎలక్ట్రాన్ గుంజుకుంటాయంటే ఎవరవి? ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ కావాల్సినటువంటి ఎలక్ట్రాన్ ని మన బ్లాక్ జింజర్ లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల వాటికి కావాల్సిన ఎలక్ట్రాన్ ని సప్లై చేస్తారు. అంటే ఫ్రీ రాడికల్స్ కి ఏం కావాలి? ఎలక్ట్రాన్ కావాలి. ఆ ఎలక్ట్రాన్ ని మనం తిండి ద్వారా పంపించినప్పుడు, అంటే తాజా పళ్ళు కూరగాయలు మనం పెట్టినప్పుడు మన శరీరానికి తగినంత ఆ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అంటే ఎలక్ట్రాన్స్ సరిగా ఉండవు. ఎలక్ట్రాన్లు తక్కువై ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే బాడీలో సెల్ డ్యామేజ్ జరుగుతుంది. ఎవరు సెల్ డ్యామేజ్ చేసేదంటే ఫ్రీ రాడికల్స్ చేస్తాయి. ఎందుకు? వాటికి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి హెల్తీ సెల్స్ ని డ్యామేజ్ చేసి వాటి మీద ఇవి బతుకుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది? ద మోర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్సైడ్ అవర్ బాడీ, ద లెస్ ఎనర్జీ వి ఫీల్. ద మోర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్సైడ్ బాడీలో జరిగితే మన శరీరం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీరసంగా ఉంటుంది, ఎంత తిండి తిన్నా. అదే విధంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా జరిగితే మనిషి ముసలివాడు అవుతాడు. ఉదాహరణకి ఎక్కువ మీరు డయాబెటీస్ పేషెంట్లు తీసుకుంటే షుగర్ వచ్చిన తర్వాత వారు టాబ్లెట్లు వాడుకుంటూ కొద్దిరేళ్ళు ఒక 4 years 5 years తర్వాత చూస్తే వారి క్లాస్మేట్స్ కన్నా కొంచెం వయసు ఎక్కువగా కనబడతారు. అంతేందుకు మీరు సమాజంలో చాలా మందిని చూస్తుంటారు, మీ ఊళ్ళోనో మీ పక్క ఊళ్ళోనో ఎక్కడైనా ఒకే క్లాస్మేట్ ఒకే వయసు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆయనేమో ఒక 10 ఏళ్ళు పెద్దవాడిగా కనపడతాడు, ఇంకొక ఆయనేమో 10 ఏళ్ళు యంగ్స్టర్ గా కనపడతాడు. ఏంటి దానికి కారణం అంటే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైపోతే తొందరగా ఏజింగ్ అనేది వస్తుంది. ఏజింగ్ వచ్చినటువంటి వాళ్ళు మనం గమనించే ఉన్నాం. ఆ ఏజింగ్ జరగకుండా ఉండాలంటే మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ బాగా పెట్టాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో సెల్ డ్యామేజ్ జరగనీయకుండా కాపాడుతుంది. అది రెండో దానిలో మళ్ళీ ఇన్ఫ్లమేషన్. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది, తద్వారా కణాల డ్యామేజ్ ని తగ్గించి మనం రోజంతా శక్తివంతంగా ఉంటాము. దాంతో పాటు తొందరగా ఏజింగ్ అనేది ఉండదు. తర్వాత ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు 99% 99% డిసీజెస్ ఇన్ఫ్లమేషన్ ద్వారా వస్తుందని మనందరికీ తెలుసు. ఇంతకీ ఒక మాట చెప్పండి, ఇన్ఫ్లమేషన్ మంచిదా కాదా? ఎంతమంది మంచిది అంటారు, ఎంతమంది చెడ్డది అంటారు? రైట్. సో ఇన్ఫ్లమేషన్ మంచిదండి, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ చెడ్డది. మంచిగా ఉన్న ఇన్ఫ్లమేషన్ క్రానిక్ ఎలా మారుతుందో లేమన్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడదాం. కొద్దిసేపు మనందరం కోటీశ్వర్లు అనుకుందాం. మనందరం కోటీశ్వర్లు. మన ఇంట్లో నగలు ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, ఒక 2 కోట్ల క్యాష్ ఉంది. దీనంతా తీసుకెళ్లి బీరువాలో పెట్టి ఎందుకైనా మంచిది అని చెప్పి మీరు సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అక్కడికి కూడా ఆగకుండా నిద్ర పట్టట్లేదు, ఇంత డబ్బు ఇంత డైమండ్స్ నగలు ఉన్నాయి కదా, ఎటుపోయి ఎట్టు వస్తుందో అని చెప్పి బ్యాంకర్స్ వాడేటటువంటి టెక్నాలజీని, అంటే మీరు బ్యాంకులో ఏదైతే దీనిలో పెడతారు చూడు, లాకర్ లో పెడతా ఉంటాం కదా, అందులో ఎవరైనా సెక్యూరిటీ అలారం
మీ ఇంట్లో పెట్టించుకున్నారు. ఎవడైనా బ్యాంకులో